బ్రౌజర్లో ఎల్ఐసి ఆన్లైన్ పేమెంట్ అని టైప్ చేయండి. ఫస్ట్ వచ్చే లింక్ పైన క్లిక్ చేయండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. వచ్చాక ఇక్కడ రెన్యువల్ ప్రీమియం అని పెట్టండి. రెన్యువల్ ప్రీమియం. నెక్స్ట్ ప్రొసీడ్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఇక్కడ మనకి పాలసీ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పాలసీ నెంబర్ ఎంటర్ చేసినాక డేట్ ఆఫ్ బర్త్ అనేది కూడా మా బాండ్ పైన ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో అదే డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చినాక నెక్స్ట్ మొబైల్ నెంబర్ అనేది రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అని లెసన్ కాదు, ఏదైనా మొబైల్ నెంబర్ ఇవ్వచ్చు. మొబైల్ నెంబరు నెక్స్ట్ ఈమెయిల్ ఐడి ఈ రెండు ఇస్తూ ఈమెయిల్ ఐడి టైప్ చేద్దాం. టైప్ చేసినాక ఆ అగ్రీ పైన క్లిక్ మార్క్ ఇచ్చి సబ్మిట్ కొట్టాలి. సబ్మిట్ పే చేద్దాం. ఇది ఓకే పైన క్లిక్ చేసి పే నౌ పైన క్లిక్ చేయండి. ఇక్కడ పే నెంబర్ క్లిక్ చేయగానే మన డీటెయిల్స్ అన్ని ఇక్కడ కనబడతాయి అన్నమాట. మన ప్రీమియం అమౌంట్ ఎంత అనేది మొత్తం డీటెయిల్స్ కనబడుతుంది. నెక్స్ట్ వచ్చి మనం ఇక్కడ చెక్ అండ్ పే క్లిక్ చేయండి. పే చేసినాక మనకి గేట్వే పేమెంట్ గేట్వేస్ రెండు వస్తాయి. పేటిఎం ఒకటి, బిల్డెస్క్ ఒకటి. మనకి పేటిఎం కంటే బిల్డెస్కే మంచిది. పేటిఎం అనేది పేమెంట్స్ అనేవి కొన్ని డ్రాప్ అవుతుంటాయి మిడిల్లో, పేమెంట్ అనేది సక్సెస్ఫుల్గా కావు. అందుకని బిల్డెస్క్ తీసుకొని చెక్ అండ్ పే క్లిక్ చేయండి. చెక్ అండ్ పే క్లిక్ చేద్దాం. క్లిక్ చేశాక మనకి పేమెంట్ గేట్వే ఇట్లా ఓపెన్ అవుద్ది కదా. ఈ పేమెంట్ అనేది మనం నెట్ బ్యాంకింగ్తో చేయొచ్చు, క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డుతో చేయొచ్చు, యూపీఐతో కూడా చేయొచ్చు. నేనైతే క్రెడిట్ కార్డుతో పే చేస్తాను. క్రెడిట్ కార్డ్ నెంబర్ పే చేయాలి మొత్తం వచ్చేసి, ఎక్స్పైరీ డేట్ కూడా, సివివి నెంబరు, నెక్స్ట్ కార్డ్ హోల్డర్ నేము అన్ని ఇచ్చాక మేక్ పేమెంట్ పైన క్లిక్ చేయాలి. మేక్ పేమెంట్ మీద క్లిక్ చేసినాక మనకి రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఒకటి ఎంటర్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేసినాక ప్రొసీడ్ కొట్టామంటే మన పేమెంట్ అనేది సక్సెస్ఫుల్గా అయిపోతుంది. ఓకేనా? థ్యాంక్ యూ.